ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. అంటే గాల్లో నుంచి వచ్చేటటువంటి పేలుడు పదార్థాలు, మిస్సైళ్ళు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేసేటటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేటువంటిది, మిస్సైల్స్ దగ్గర నుంచి వీటన్నిటి కూడా కంట్రోల్ చేసేవన్నమాట. ఇవి ఇజ్రాయెల్ దగ్గర వచ్చేప్పటికి ఐరన్ డోమ్ ఉంటే, రష్యా దగ్గర S-250, S-300, S-400 ఉన్నాయి ఇప్పటిదాకా. అంటే S-250 వచ్చేటప్పుడు 250 కిలోమీటర్ల దూరంలోనే అవతల నుంచి వస్తున్న లక్ష్యాన్ని గుర్తించి ఇక్కడి నుంచి ఆటోమేటిక్గా వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేయటం. S-300 అంటే 300 కిలోమీటర్లు, S-400 అంటే 400 కిలోమీటర్లు. ఆ S-400లో ఇండియాకు కూడా అమ్మింది. దాని అప్డేటెడ్ వెర్షన్ వస్తే మీకు ఇస్తామంది. ఇప్పుడు S-500 రంగంలోకి దించింది. కరెక్ట్గా యుద్ధం మధ్యలో అప్డేటెడ్ టెక్నాలజీని కనిపెట్టింది రష్యా. రష్యా has announced the transfer of S-500 air defense missile systems to its army. Russian defense minister said the army will get the next generation missile systems in 2024. Sergei Shoigu added that the S-500 missile systems will be supplied in 2 modifications. Shoigu also said that the supply Pantsir missile systems will be డబుల్డ్ ఇన్ 2024. ఒక పక్కన మిస్సైల్స్ సంఖ్య పెంచుతున్నారు, అదే సందర్భంలో ఈ డిఫెన్స్ సిస్టమ్స్ వచ్చేటప్పటికి అత్యాధునికమైనటువంటి వాటిని తీసుకొచ్చారు. 500 కిలోమీటర్ల దూరంలోనే శత్రువు యొక్క ఆయుధాన్ని గుర్తించి ధ్వంసం చేసేటటువంటి టెక్నాలజీ రంగంలోకి దిగింది.